పిన్ని పిన్ని ఏమిటి రాధమ్మా? ఏమిటి హడావిడి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే అసలేం జరిగిందంటే అయ్యో రాధమ్మా, ఏం చేస్తున్నావు? ఏమైంది నీకు? పట్టురాని ఆనందంతో పిచ్చి పట్టేలా ఉంది పిన్ని. చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాలని ఉంది. రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి రివ్వమని ఎగిరిపోవాలన్నంత సంబరంగా ఉంది. ఓసి నీనట్లో గుప్పెడు పంచదార పోయా? అంత సంబరం కలిగించే శుభవార్త ఏదో నాకు చెప్పొచ్చు కదా, నేను సంతోషిస్తాను. సంతోషించడం మాత్రమే కాదు పిన్ని, ఆ శుభవార్త విన్నావంటే పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతావు. అదేమిటంటే మన అర్చన బతికే ఉంది. నా బిడ్డ బతికే ఉంది పిన్ని. రాధమ్మా, ఏమిటి నువ్వు చెప్పేది? మన అర్చన బ్రతికే ఉందా? ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా ఉంది. అన్నపూర్ణమ్మ గారు ఫోన్ చేస్తే వెళ్ళింది అర్చన దగ్గరికే, నా బిడ్డని కళ్ళారా చూడ్డానికే పిన్ని. రాధమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. చనిపోయిందనుకున్న అర్చన పిన్ని తప్పు. అందుకే ఇంటికి రాగానే ఈ పని చేసింది. ఎలా రాధమ్మా? చెప్తాను పిన్ని, నీకు అర్థమయ్యేలా మొత్తం చెప్తాను. ఎంత శుభవార్త చెప్పావు రాధమ్మా. మనందరికీ దూరం అయిపోయిందనుకున్న అర్చన క్షేమంగా తిరిగి రావడం, మర్చిపోయిన గతం మొత్తం గుర్తొచ్చి అందర్నీ ప్రేమగా పలకరించడం అద్భుతం. అవును పిన్ని, ఏ దేవుడు నా మొర ఆలకించాడో గాని గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాను. కాని ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు పిన్ని. అవును రాధమ్మా, కాస్త ఆలస్యంగా జరిగినా అంతా మంచే జరిగింది. ఇప్పుడు మీకు ఒక్కళ్ళు కాదు, 2 బిడ్డలున్నారు. 2 బిడ్డల్ని కన్న తల్లివి నువ్వు. అవును పిన్ని, నాకు 2 బిడ్డలు. కానీ ఇంకేమిటి రాధమ్మా? భయంగా ఉంది పిన్ని. వాళ్ళిద్దరూ ఇక మీదటైనా సఖ్యతగా ఉంటారో ఉండరోనని గుండెల్లో గుబులుగా ఉంది. రాధమ్మా, అనవసరంగా ఎందుకు భయపడతావు? నువ్వు అనుమానిస్తున్నట్టు ఏమీ జరగదు, అంతా మంచే జరుగుతుంది. పిన్ని, నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. ముందా దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకోవాలి. గర్భశోకంతో కుమిలిపోతున్న నాకు ఇంతటి మనోధైర్యాన్ని కలిగించినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును, ఉన్నాడు. నిజంగానే దేవుడున్నాడు. అందుకే మా అర్చన క్షేమంగా తిరిగొచ్చింది. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. పెద్ద కోడలు, మా ఇంటి మహాలక్ష్మి తిరిగి వచ్చింది. చాలు,
మాకీ అదృష్టం చాలు. ఏంటి నుదుట బొట్టు చెరిగిపోయినా మొహం సంతోషంతో వెలిగిపోతోంది? ఇదంతా అర్చన తిరిగొచ్చినందుకేనా? సౌందర్య, అసలు ఎందుకొచ్చావు? ఈ ఇంటికి నీకు ఏ సంబంధం మిగిలిందని? అదే మాట అత్తయ్య. విడాకుల పత్రాల మీద కృష్ణ ఇంకా సంతకాలు పెట్టలేదు కాబట్టి నేను ఈ ఇంటికి ఇంకా కోడల్నే. కోడలివి కాదు, కొరివి దయ్యానివి. నీ పుణ్యవాని ఇన్నాళ్ళు అందరూ అష్ట కష్టాలు పడ్డాం. మనశ్శాంతి అన్నదే లేకుండా పోయింది. ఆ దేవుడి దయవల్ల అర్చన మళ్ళీ తిరిగొచ్చింది. అందరి బ్రతుకుల్లోనూ ఆనందాన్ని నింపుతోంది. ఇప్పుడు నువ్వొచ్చి ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఆవిరి చేయాలని చూస్తే సహించేది లేదు. ఆపండి. ఏంటి గొంతు తెగలేస్తోంది? దాని అంట చూసుకునే కదూ? అవును, అర్చన వదిన తిరిగి వచ్చేసింది. మా అందరికి కొత్త ఊపిరిని పోసింది. ఇక ఇంట్లో నీ ఆటలు సాగవని గుర్తుంచుకో. మా బాగా చెప్పావు కల్పు. సౌందర్య, ఇక నీ పప్పులు ఉడకో. షట్ అప్. మీరందరూ కట్టుకొని ఎదురొచ్చినా ఒంటి చేత్తో ఎదుర్కోగల సత్తా నాలో ఉంది. ఉంది. మనసుల్ని ముక్కలు చేసే రాక్షసత్వం, మనుషుల్నే మట్టు పెట్టాలనుకునే క్రూరత్వం నీలో ఉంది కాబట్టి నీలాంటి పాపిష్టి దానికి ఇంట్లో చోటు లేదంటున్నాను. ఆ మాట చెప్పడానికి మీరెవరు? ఇది హరిప్రసాద్ గారి ఇల్లు. ఈ ఇంట్లో కృష్ణకి వాటా ఉంది. చట్టపరంగా ఇంకా విడిపోలేదు కాబట్టి నాకు కూడా ఉంటుంది. ఛీ! వాటాలు, హక్కులు, డబ్బులు ఇవి తప్ప మనుషులు, మనసులు, విలువలు, బాధ్యతలు ఇవేవి ఉండవా? లేవు. లేకపోయినా ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు ఉంది. కాదనుకునే వాళ్ళు కోర్టులో పెట్టుకోండి కేసు. సౌందర్య, చాలు. ఇంకొక మాట మాట్లాడినా సహించేది లేదు. సహించక ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. ఈ ఇంటికి పట్టిన శనిగ్రహానివి నువ్వు. పెళ్లి పేరుతో నా కొడుకు మెడకు చుట్టుకున్న గుదిబండవు నువ్వు. అయిన వాళ్ళందరి ఉసురు పోసుకుని అహంకారంతో విర్రవీగుతున్న నరరూప రాక్షసివి నువ్వు. ఏ అన్నపూర్ణ! దించు. ఏం కూసావే? అత్తగారినే పేరు పెట్టి పిలిచే అంత గొప్పదానివైపోయావా? నాలుక కోస్తా. ఏంటి షాక్ అయ్యావా? పిల్లిలా ఉండేది పులిలాగా తిరగబడుతోందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఈ పిడికిలి చూసావా? యమలోకపు తలుపులు తట్టిన పిడికిలే ఇది. ఈ పిడికిలితో ఒకే ఒక్క గుద్దు గుద్దానో చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుకుంటావు. ఏయ్ చూడు, ఇలా నా కళ్ళల్లోకి సూటిగా చూడు. ఏం కనిపిస్తోంది? మృత్యువునే ఎదిరించి గెలిచిన ధీమా కదూ? ఆ ధీమాతోనే చెప్తున్నాను, ఇన్నాళ్ళు నువ్వు నాతో ఆడుకున్నా ఈ క్షణం నుంచి నేను నీతో ఆడుకుంటాను. గుర్తుంచుకో, చిన్నప్పటి నుంచి వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాను. నర్రకం
ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. టిట్ ఫర్ టాట్, కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం. గెట్ రెడీ. ఆగో 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 ఆగో. ఆ గడప దాటి మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలనుకునే ముందు ఈ విషయం గురించి ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించు. వదినా, నువ్వేనా? నువ్వు నిజంగా మా చెల్లివేనా? అర్చన, ఇప్పుడు నేను చూస్తుంది కల కాదత్తయ్యా, నిజం. సౌందర్య లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఏడ్చే కళ్ళతో కాదు, ఎర్రబడ్డ కళ్ళతోనే అని తెలుసుకున్నాను. ఆ మృత్యుదేవత సాక్షిగా. సౌందర్య, సౌందర్య, ఏమైందమ్మా? నా అనుమానమే నిజమైంది మమ్మీ. అది అర్చన కాదు. ఏంటి నువ్వు మాట్లాడేది? కాదు, అది ఇదివరకటి అర్చన కానే కాదు. అబ్బబ్బబ్బబ్బా, అసలేం జరిగిందో చెప్పు. నా కళ్ళారా చూస్తేనే కాని నమ్మలేనని వెళ్ళావు కదా. వెళ్ళాను మమ్మీ. అక్కడికి వెళ్ళాకే తెలిసింది పిల్లి పులిగా మారితే ఎలా ఉంటుందో. కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం. గెట్ రెడీ. నిజంగానా? దాని చేతిలో నా చెయ్యి విరిగిపోయిందని అనుకున్నాను. అమ్మో అమ్మో, మామూలు బలం కాదు, ఏనుగు బలం. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు వెళ్ళి దాంతో చెడుగుడు ఆడుకుని వస్తావనుకుంటే అదే నిన్ను బొమ్మలా నిలబెట్టి, చచచా, ఒకప్పుడు నిన్ను చూస్తేనే గజగజలాడిపోయేది. అలాంటిది ఇప్పుడు నీకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం వచ్చేసింది అంటే నమ్మలేకుండా ఉన్నాను మమ్మీ. నా కళ్ళారా చూసి కూడా నమ్మలేకుండా ఉన్నాను. ఆ రోజు ఇవే కళ్ళతో దాని చావును చూశాను. కానీ ఈ రోజు ఇవే కళ్ళతో దాని తిరుగుబాటును చూశాను. అంటే అర్చన ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నమాట. మారిపోయింది మమ్మీ. మాట, పలుకు, చూపు మొత్తం మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అర్చన మనకి తెలిసిన అర్చన కాదు. ఎలా జరిగింది?
ఓకే, ఆ రోజు కార్ యాక్సిడెంట్లో అది చావలేదు అనే అనుకుందాం. మర్చిపోయిన గతం మొత్తం గుర్తు రావడం కూడా యాదృచ్ఛికమే అనుకుందాం. కానీ ధైర్యం, తెగింపు వీటి మాటేంటి? ఏంటని నన్ను అడుగుతావేంటి? అసలే నాకు మెంటలెక్కిపోతుంటే నో, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? అది నాకే నరకం చూపిస్తాను అంటే నేనేంటి హిప్నోటైజ్ చేయబడినట్టు అలా ఉండిపోయాను? అసలు అది అదేనా? నేనేనా? ఇప్పుడు అర్థమైంది. తలుపులు మూసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది అన్నట్టు చావంచుల దాకా వెళ్ళొచ్చింది కదా, అదంతా చావు ధైర్యమే. చావు ధైర్యమా? చావు అంత ధైర్యాన్ని ఇస్తుందా మమ్మీ? చరిత్రలో ఇలాంటి కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. పిరికివాళ్లు ధైర్యవంతులుగా మారిపోవడం, నోట మాట రాని వాళ్ళు ధాటిగా మాట్లాడుతూ పోవడం, సాధు జంతువుల్లా ఉండేవాళ్లు వేటాడే మృగాలుగా తిరగబట్టం అరుదే కాని అసాధ్యం మాత్రం కాదు. ఎందుకైనా మంచిది, దాని విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కానీ దాని డామినేషన్ని కళ్ళారా చూశాక కూడా కూల్. టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించడం కరెక్ట్ కాదు. ప్రతీకారం తీర్చుకోవాలంటే, శత్రువుని పాతాళంలోకి తొక్కేయాలంటే కూల్గా ఆలోచించి పథకం వెయ్యాలి. వేద్దాం, అదొచ్చింది ఇప్పుడే కదా. దాని ప్రతి కదలికని గమనిస్తూ అప్పుడు కొడదాం కోలుకోలేని దెబ్బ. నేను చూస్తుంది కళ నిజమా? నిజమే లాయర్ గారు, మీరు చూస్తుంది నా చెల్లయ్య అర్చన్నే. నమ్మలేకపోతున్నాను. అంటే నేనే అర్చనని అని ఏదైనా సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలా? నా ఉద్దేశం అది కాదమ్మా. ముందు మీరు కూర్చోండి. చూడండి లాయర్ గారు, ఆ భగవంతుడు అప్పుడప్పుడు అద్భుతాలు సృష్టిస్తాడు అంటారు. ఇది అలాంటి అద్భుతమే. ఇక లేదు అనుకున్న అర్చన ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది. చెప్పండి లాయర్ గారు, హతురాలు సజీవంగా ఉంటే హంతకుడనే అభియోగంతో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి ఇంకా జైల్లోనే ఉండాలా? లేదమ్మా, లేనే లేదు. నువ్వు సజీవంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇక కేసు లేదు, ఏమీ లేదు. నీ భర్త రాంప్రసాద్ నిర్దోషిగా విడుదల కావడం ఖాయం.